ముచ్చట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా. ఆగాగు. ఏమే అత్త, ఇంకా పొద్దే ఊకలేదు, అప్పుడే బియ్యంలో రాళ్ళు జరుగుతున్నావు. అవునే కొడలు పిల్ల, రాత్రి వండికి బియ్యం లేవు, అందుకని ఇప్పుడే ఏరుతున్నాను. అవు గాని ముచ్చట తెలుసా నీకు? ఏ ముచ్చటత్త? ఆ ఎల్లమ్మ ఉంది కదా, అది దాని కోడళ్ళు నిన్న గోల్ షాపు పోయిరంట బంగారం కొననీకి. ఎన్ని తులాలు కొనరేంది? అన్ని చెప్తారా మనకి? మరి చెప్పిన వాళ్ళు ఎవరో నీకు ఆయనతో చెప్పలేదా? వచ్చింది సగం ముచ్చట చెప్పింది, సగం ముచ్చట చెప్పకుండానే పాయే. అయ్యో అంతేనా? ఇంకా పొద్దుపోతుంది, ఆ ఎల్లమ్మ మల్లమ్మ ఇంకా రాకపాయే. అదే కదా నేను ఇందాని చూస్తున్నా, ఎవరు రాగా నువ్వు వచ్చినావు ఇప్పుడు. అగో ఎల్లవ్వ వస్తుంది చూడు. గిట్లా అనుకుంటూనే ఉన్నావు, గట్ల వస్తున్నావు. ఎల్లవ్వ కూసో కూసో. కూర్చో అక్క, ఇప్పుడే తలుసుకుంటుంది నిన్ను. తిన్నావా అక్క? తిన్నమ్మా. ఏం చేసింది మీ కోడలు? మటన్ వండింది. ఓ అమ్మ మటన్ వండి 2 ముక్కలు కూడా తేకపోతే నాకే పెట్టుది మా మీకేడ పెడుతుంది. గట్టిగానకే ఇన్నదా అనుకో తంత నిన్ను నన్ను పట్టుకుని. అవు గనక్క ఆ ఎంకమ్మ కోడలు పోయి బంగారం కొన్నారంట కదా, నీకేనా చెప్పిందా? ఏం చెప్పలే బిడ్డ, ఎంత కొన్నది ఏం కథ అని చెప్పలే. నాకు చెవులు వేసుకున్నా, వచ్చి అరుగు మీద కూర్చున్న బిడ్డ. నేను నాకు కూడా ఇందడా గస రోజు చెప్తేనే తెలిసింది. నువ్వు చెప్తేనే నాకు తెలుసు. నాకు తెలియదు. నా కోడలే ముచ్చట మాట్లాడినా నా ముచ్చట మాట్లాడింది అంటారు. అట్లా ఊరు చిత్రాలన్నీ అట్లనే ఉండే, మన ఊర్లో మంది అట్లున్నారు. ఏం చేస్తాం మరి? రాజకీయ నాయకులు అట్లనే ఉండే, ఊర్లో మంది అట్లనే ఉండే. బాయ్ మనం ఏం చేస్తాం? అగో మాటల్లోనే వస్తారు కదా బాలమ్మ అని శైలమ్మ. రండి కూర్చోరి. ఏమి ఇంతగానం లేట్ అయింది ముచ్చట పెట్టనీకి? పని ఉడుతులే ఇంట్లో. అవ్వద్ద, రాజకీయ నాయకులు అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇవాళ రేపు వాళ్ళ మాటలు కోటలు దాటుతున్నాయంటగా. మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతులు గడపలు దాటవే కోడలు పిల్ల. ఆనలేమో పొట్టు పొట్టు కొట్టబట్టి జనాలు తనలాడ మనలాడ అవుతుండ్రి. ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నోళ్ళేమో ప్రతిపక్ష పొల మీద, ప్రతిపక్షం ఉన్నోళ్ళేమో అధికారం వాళ్ళ మీద. ఈ నీళ్లు కొట్లాడుకోవడం తిట్లాడుకోవడమే సరిపోతుంది. ఇక జనాల గొడవ పట్టించుకుంటుంది. అవనే కోడల దినాము ఈ పేపర్లలోని టీవీలలో చూస్తున్నాం ఈ రాజకీయ నాయకుల సిల్లర కూతలు. సిగ్గు అనిపిస్తుంది వీళ్ళ మాటలకి. కోసపడుతున్న జనాల కాడికి పోయి గింతో గంతో సాయం చేస్తాము, మీరు రంది పడకురని చెప్పేది పోయి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీద, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీల మీద ఒకటే తిట్టుకొని పడుతుంది. అవు నిజమే. కొన్ని దిక్కులు ఈ రాజకీయ నాయకుల మాటలకైతే జనం తొక్కి నారదీస్తా అంటుర్రు. మరే గట్టినే బుద్ధి చెప్పాలి ఈ రాజకీయ నాయకులకు. జనాలంటే బాగా అలసైపోతుంది. అవుగానక్క తెచ్చినావా ఆకు? ఆకెట్టిరాదే కొంచెం, నాది ఇంట్లోనే మర్చిన. అత్తో ఇంకో ముచ్చట చెప్తాను. ఏందే ముచ్చట చెప్పు. ఇక అక్క ఆకిత్తంది, ఆకైతే వేసుకుంటాను. వేసుకో వేసుకో. చెప్పేంది? జనాల కండ్లు కప్పి దోసక తినేదే ఉంది ఈ రాజకీయ నాయకుల పని. జనాలకు మేలు చేసేదే ఉందత్త. అంజగోడ్లా పేరుకే ప్రజాస్వామ్యం. ఈ రజాకారుల బుద్ధే ఓనిస్తలేరు రాజకీయ నాయకులు. అవునే కోడల పిల్ల. అవు చూస్తూనే ఉంటమే, తొడుక్కున్న అంగిలు మార్చినట్టే పార్టీలు మార్చబట్టిరి. వీళ్ళే మళ్ళీ అధికారం పట్టుల తూరి శుద్ధ పూస మాటలు మాట్లాడుతుర్రి. ఈ రాజకీయ నాయకుల పోకడలు పోవాలంటే మరో సాయుధ పోరాటం రావాలనే అత్త. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఆ లోలకే సీట్లు ఇవ్వబట్టిరి. అవునా కదా కోడల? నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన ముచ్చట నిజమే అత్త, అట్లనే తగలబడ్డది. సామాజిక న్యాయం జరగాలంటే మళ్ళీ మనము లడాయి షురూ చేయాలత్త. అట్నే చేద్దాం కోడలా. ఓ పిన్ని మమ్మీ బాయ్ కాడికి రాలే పాల్వదుదా. అయ్యో మా ఏరాలు చెప్పిపోయింది, నేను మర్చిపోయినా. వస్తున్నాగు మమ్మీ. గొప్పగున్నారు ఇద్దరికిద్దరు.